కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఒకటే పెట్టుకున్నారు, సంక్షేమం ఇవ్వలేము, ఎటు హత్యా రాజకీయాలకు పాల్పడాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముందరికి వస్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లేకుండా చేయాలి, ఎందుకంటే పార్టీ బలోపేతం అవుతుంది, నాయకులను చంపుతా పోతే ఈ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ వీరన్న గారిని చంపడం జరిగింది. అలాగే అక్కడ సీతారాంపురంలో ఒకరిని చంపడం జరిగింది. ఇట్లా హత్యా రాజకీయాలు చేస్తూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హత్యా రాజకీయాలు చేస్తుంటే మేము హత్యా రాజకీయాలు వద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఊరుకొండేటువంటి పరిస్థితి. మీరు ఇలాగే చేసుకుంటూ పోతే మేము కూడా ఎదురు తిరిగితే మా కార్యకర్తలు మా నాయకులు ఇదే పద్ధతిలో పోతే మీరు ఎవరు గ్రామాలలో కూడా తిరగలేరు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమను ఈరోజు 5 సంవత్సరాలు ఎటువంటి ఫ్రాక్షన్ లేనటువంటి రాయలసీమను మళ్ళీ ఫ్రాక్షన్ వైపు తీసుకెళ్ళి హత్యా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ కార్యకర్తలు కూడా ఉన్నారు, మీ నాయకులు కూడా ఉన్నారు. మా వాళ్ళని ఇట్లనే చేసుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా ప్రతి దాడులకు కూడా వెనుకాడేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆఖరి కావాలి. ఇంకోసారి జరిగిందంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి మమ్మల్ని అందరినీ పోయి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని చెప్పడం కూడా జరిగింది.